మన రహస్య స్థావరంలో భద్రంగా ఉంచండి. బాబా వెళ్ళండి. కాళిదాసు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? బాబా, మీరు చెప్పినట్లుగానే ఆ సత్యమూర్తి భగవాన్ తమ్ముడైన చిన్నాను చితకబాది వాళ్ళ సర్వస్వం కొల్లగొట్టుకొచ్చాం. ధనమున్నదన్న అహంకారంతో కళ్ళు మూసుకోపోయిన వాళ్ళ సర్వస్వాన్ని దోచుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు నడి బజారులో భిక్షమెత్తుకోవాలిరా. కానీ అక్కడ భగవాన్ ధర్మారావు లేరు. ఇంతకు వాళ్లను మృత్యుదేవత వరించలేదన్నమాట. ఇంతకు వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నావా? తెలుసుకున్నాను బాబా. ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందట. వాడు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీకి వెళ్ళాడని, రేపమాప వస్తాడని తెలిసింది బాబా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. వాడు రౌడీగా గుండాగా ఉన్ననాడే ఈ రాష్ట్ర ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేశాడు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర సంపదను దోచుకు తింటాడు. వాడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాణ్ణి పట్టి బంధించి ప్రాణాలతో తెచ్చి నా ముందు పడయి. బాబా, అష్టదిక్పాలకులు ఎదురు నిలిచిన, అటు సీనుడు ఇటు పడిచిన, నింగి నేల ఏకమైన ఈ కాళిదాస్ ఆడిన మాట తప్పడు. ఆ భగవంతుడు ఎక్కడున్నా బంధించి నీ కాళ్ళ ముందు పడేస్తా. నువ్వు అంతటి సమర్థుడవని నాకు ముందే తెలుసు. అందుకే ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అతి చాకచక్యంతో నీ కర్తవ్యాన్ని నెరవేర్చి ఈ బాబాకి శిష్యుడు అనిపించుకో. బాబా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా? నీకు కాక ఇంకెవరికి చెబుతాను? ఆ భగవాన్ పై ఎందుకు అంత పగ, ప్రతీకారం? ఆ విషయం గురించి అడక్కు. ఆ విషయం గుర్తుకు వస్తే నా గుండెల్లో రగులుతున్న అగ్ని జ్వాలలుగా మారి వాణ్ణి పగపగమండే మంటల్లో ఆహుతి చేయాలని నా మనస్సు ఆరాటపడుతుంది. బాబా, అంతటి ప్రతీకారం రగలటానికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా బాబా? కాళీ, సమయం వచ్చినప్పుడు నువ్వు అడగకపోయినా నేనే చెబుతాను. అంతవరకు ఆ విషయం గురించి అడగకు. సరే బాబా, నీ మనసు కష్టపెట్టే విషయం నేనేమీ అడగను. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి బాబా? ఆ భగవాన్ ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే వాణ్ణి బంధించి మన రహస్య స్థావరానికి చేర్చటము కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధున్నై బయలుదేరుతున్నాను. నన్ను ఆశీర్వదించండి బాబా. పలనాటి బాలచంద్రుని వారసత్వాన్ని నింపుకొని యుద్ధరంగమున అభిమన్యుడులా విరుచుకపడి బెబ్బులిగడ్డపై పుట్టిన తాండ్ర పాపారాయుడులా శత్రువుల తలలు నరికి విజయభోరి మోగించి విజయాన్ని సాధించు. నీ ఆశీర్వాద బలం నాకుంటే ఎంతటి దుష్ట శక్తులైనాను నేను ఎదుర్కోగలను. ధర్మస్థాపనకై బయలుదేరుతున్న నీకు ఎల్లప్పుడూ నా ఆశీర్వాద బలం ఉంటుంది. యమకింకరుల్లా వెంటాడి బంధించి పలనాటి బాలచంద్రుడు నరసింగరాజు శిరస్సు ఖండించినట్లుగా ఆ భగవాన్ వాడి శిరస్సు ఖండించి
నీ పాదల ముందు పడేస్తా. వస్తా. కాళీ, చేతికి ఆ గాయం ఏమిటి? బాబా, మొన్న బ్యాంకు దోపిడీ చేసి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ అడ్డు తగిలాడు. అతన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చిన్న గాయమైంది. ఏమిటి? ఆ ఇన్స్పెక్టర్ నీకు అడ్డు తగిలాడా? అంతేకాదు బాబా, బందిపోటు రుద్రమనాయుడిని అతని అనుచరులైన యుగంధర్ భయంకర్లను బంధించి ప్రభుత్వానికి అప్పగిస్తానని శపథం చేశాడట బాబా. కాళీ, ఆ ఇన్స్పెక్టర్కి మనమేమిటో, మన శక్తి ఏమిటో ఒకసారి రుచి చూపించిరా. అలాగే బాబా. యుగంధర్ భయంకర్ని తోడుగా తీసుకువెళ్ళు. అలాగే తీసుకెళ్తాను బాబా. అరే భగవాన్, ఆనాడు ధనమున్నదన్న అహంకారముతో, మంది మార్బలముతో నన్ను ఒంటరి వాణ్ణి చేసి బంధించి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు పెట్టిన నిన్ను, ఆమె ప్రాణాలు తీసి ఆ నేరము నాపై మోపి నన్ను ఒక నేరస్తుడిగా ముద్రించిన నిన్ను అంతమొందించే వరకు నాకు నిద్ర పట్టదు.